వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాయారు వదిన. మేము కాపుల భోజనానికి వెళ్తున్నాం. 9వ తారీఖున వన భోజనాలు పెట్టారు కాపులు. అక్కడికి వెళ్తున్నాం. ఇదిగో వచ్చాం. ఇక్కడ ఇదిగో బోర్డు మీద రాశారు చూడండి, కాపుల వన భోజన మహోత్సవం అని. సోదరిమణులకి ఏదో పెళ్ళిళ్ళకి వెళ్తే ఫ్లవర్స్ ఇచ్చి ఇన్వైట్ చేసినట్టు ఇక్కడ లక్కీ డిప్పులు పెట్టారు ఆడాళ్ళకి శారీస్. ఈయన తల్లిదండ్రులను ఏ కాలం మంచిగా ఉన్నదా లేదా అని చెప్పేసి జ్యోతిష్ను అని పిలిపించి అడిగేస్తారు. స్టేజీ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. మంగళానే భవంత మంగళానే భవంత. హర నమ పార్వతీపతే హర మహాదేవ శివం జాతవేద. ఉదయం టిఫిన్లు, టీలు, కాఫీలు ఎవరికి ఏది కావాలంటే అయ్యి అక్కడ మొత్తం ఒక కాపుల సంఘం అన్నట్టుగా సృష్టించారు. మొత్తం అంతా ఒకే చోట ఉండేలాగా. అంటే మొత్తం అసలు నడవలేని వాళ్ళు కూడా ఎలా వస్తున్నారో చూడండి. పాప్కార్న్ కానించి, వేరుశనక్కాయలు కానించి మనకేమేమి దొరుకుతాయో అన్నీ సమకూర్చినట్టు కాఫీలు, టీలు ఏ ఇష్టమైన పెద్దోళ్ళకి ఇష్టమైనవి పెద్దోళ్ళకి, చిన్నోళ్ళకి ఇష్టమైనవి చిన్నోళ్ళకి, ఎవరికి లోటు లేకుండా చూశారు. తల్లిదండ్రి ఎంత లోటు లేకుండా చూస్తారో అలాగా ఈ ట్రస్ట్ వాళ్ళు కూడా అట్లా చూశారనమాట. ఏమీ లోటు చేయాలి. కనీసం జాంకాయలు కానించి జాంకాయలు కూడా పంచిపెట్టారు. ఇగో పాప్కార్న్కి ఎగబడిపోతున్నారు. భోజనాలు ఒక్కటే కాదు, వన భోజనాలు ఒకటే పెట్టారనుకుంటున్నారా? కాదు, ఉదయం టిఫిన్లు మొత్తం అన్నీ. ఇదిగో ఈ పేట అబ్బాయి, ఈ టీ స్టాల్ అబ్బాయి మా పేట అబ్బాయి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవటానికి కొన్ని బొమ్మలు కూడా పెట్టారు చూడండి. అసలు ఇంకా పిల్లలకి బోర్ కొడుతుంది, వెళ్ళిపోతాం అని కూడా అనరేక. ఇక్కడే ఉందాం అమ్మా, కాసేపు ఆడుకుందాం అమ్మా అనేలాగా చేశారు. ఎన్ని రకాల గేమ్స్ చూడండి, వెరైటీ గేమ్స్, చిన్నపిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా. వీటి పేర్లు కూడా నాకు సరిగా తెలీదు. ఇదైతే బాలేస్తే బుడ్లు పడిపోతాయి, అది ఆ గేమ్. ఇదేంటో పైన తగిలిస్తున్నారు అటు ఇటు. ఇది ఇంకా చిన్న పిల్లలది, ఎగిరిగంతులేసేది. ఇలా చాలా బాగా ఏర్పాట్లు చేశారు. మామూలు వాళ్ళైతే అవ్వదు. పెళ్ళిళ్ళకి కూడా ఎంత కమ్మటి భోజనం తినండం, అంత కమ్మటి భోజనం పెట్టారు. వెళ్ళి వాళ్ళు వెళ్తుంటే వచ్చి తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపుల ఈ యొక్క ఆత్మీయ సమావేశం కాపుల వనభోజనాలు ఏర్పాటు చేయటం చాలా గొప్ప పరిణామం. ఎక్కడెక్కడో మన కాపులున్నా ఎవరి దారి అన్నదే ఎవనా తీరే అన్న టైపులో ఉన్నాం. మరి ఆనాడు మన ఆరాధ్య దైవం కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారు ఆనాడు 85లో కాపు నాడు పెడితే ఈ రోజున ఆ మహానుభావుడు పుణ్యమే ఇవాళ మన కాపులని తలగిరేసి తిరుగుతున్నామంటే ఆ మహానుభావుడు పెట్టిన భిక్షే. అప్పటి నుంచి కూడా ఈ యొక్క రాధారంగా మిత్రమల్లి 2 రాష్ట్రాల్లో ఆయన ఆశయాలను తీసుకెళ్తూ అన్ని కులాలని, మాకు రాధారంగా మిత్రమల్లి కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపులే కాదండి, రంగా గారు అందరి వాడు. ఆయనకి అన్ని కులాల్లో, అన్ని మతాల్లో ఆయనకి అభిమానులు ఉన్నారు. అందుచేత మేము అన్ని కులాలని కలుపుకుని కమిటీలు వేసుకుంటూ మొన్న 42 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేశారు. ఇంకా ఆ రోజు ఆదివారం కావడంతో అసలు జనాల మట్టికి చాలా బాగా కనిపించారు. తిరుమలలో చూస్తాం అంత జనాన్ని ఇక్కడ కనపడుతున్నారనమాట. ఇక్కడ ఏర్పాట్లు అవి కూడా చాలా గొప్పగా చేశారు. ఇస్తరాకు భోజనం అంటే మామూలు ఇస్తరాకులు, బఫీ ఏమో మామూలు బఫీలు, అరిటాకులో భోజనం ఆరోగ్యం. ఇక ఆడవాళ్ళతో కుర్చీ ఆటలాడిచ్చారు. 30 కుర్చీలు వేశారు.
ఆఖరికి ఇదిగో ఈ ముగ్గురు మిగిలారు. ఈ ముగ్గురిని ఆడిచ్చారు. ఈ ముగ్గురులో అమ్మాయికి కూడా ప్రైజ్ ఇచ్చారు. వాళ్ళిద్దరికి ఫస్ట్ సెకండ్. నేను ఎక్కువసేపు ఉండలేదు అక్కడ, గేమ్ కాడ, ప్రోగ్రాం దగ్గర కాదు. చాలా ఆటలు ఆడిచ్చారు. ఇంకా చిన్నప్పుడు ఆడుకునే ఆటలన్నీ గుర్తొచ్చుంటాయి. ఇక్కడ శనక్కాయలు ఇస్తున్నారు, వేరుశనక్కాయలు. మా సైడు శనక్కాయలు బాగా పండుతాయి. అయ్యో, వేరుశనక్కాయలు అందుకున్న వాళ్ళకి అందుకున్నంత, తిన్న వాళ్ళకి తిన్నంత అన్నట్టుగా కుర్చీలో కూర్చోబెట్టారు చూడండి. 30 మంది ఆడవాళ్ళని కుర్చీ ఆటకి. ఇది సెకండ్ బ్యాచ్. బ్యాచ్ల కింద ఆడిచ్చారు. ఇందాక ఫస్ట్ బ్యాచ్ ముగ్గురు ఎన్నికయ్యారు. ఇంకా భోజనాలు పందిళ్ళ కాడికి వెళ్తున్నాం. టేబుల్ మీల్స్ ఉంది. పెళ్లిలోకి మళ్ళీ ఎంత గొప్పగా ఏర్పాటు చేశారు చూడండి. ఆ పందిళ్ళు ఎంత గొప్పగా వేశారు. కొండపల్లి వారి ఎస్టేట్స్ అని రైల్ గేట్ల అవతల, రైలు పట్టాల అవతల. ఇక అందరూ జనాలు, టైం 12:30 అవుతుంది. ఇంకా అందరూ భోజనాల కాడికి సర్దుకున్నారు. ఆటల కాడ ఉండేవాళ్ళు ఆటల కాడ ఉన్నారు, భోజనాలకు వెళ్ళిపోయేవాళ్ళు భోజనాలకు వెళ్ళారు. ఇంకా జనాలు ఇంకా రాలేదు, వస్తూ ఉన్నారు. ఇక వంటకాలు జిలేబీ, బజ్జీ, పచ్చిమిరకాయ బజ్జీ, దొండకాయ ఫ్రై, చట్నీలు 2-3 రకాలు, మళ్ళీ ముద్దపప్పు, గుమ్మడికాయ దప్పడం. కార్తీక మాసంలో ఏమేమి తింటామో అవన్నీ అనమాట. కంద, వంకాయ, టమాటా, శనగపప్పు కుర్మా కూర, ఇన్ని రకాలు వేశారు. అసలు వనభోజనం అంటే అన్ని రకాలు పెట్టడం అంటేనే గొప్ప. పేపర్ చూడండి ఎంత మంచి పేపర్ వేశారో టేబుల్స్ మీద. ఇస్తరాకు భోజనం, అరిటాకు, అన్ని వేల మందికి అరిటాకులు సప్లై చేసినందుకు చెప్పొచ్చు. ఇక నిలబడి తిన్నోళ్ళకి ఇలా, మామూలుగా ఇంకా నిలబడి తినేవాళ్ళకి బఫీ కూడా పెట్టారు. ఇంక వరుసెట్టు వంటను మొదలుపెట్టారు. ఇదే ఫస్ట్ బంతి. పులిహోర, చక్కెర పొంగల్ ఉంది. అసలు మొత్తం అంతా జీడిపప్పులే. అందులో చక్కెర పొంగల్లో రైస్ ఎత్తుక్కుంటాం అన్నట్టుగా వేశారు. పులిహోర ఇంక కామన్ కదా. కమ్మని పప్పు, భోజనం వన భోజనం అని పాట ఉంది కదా. కమ్మని పప్పు, కాచిన నెయ్యి అని. ఇక వంటకాలు మేము లైన్లో వెళ్తున్నాం. ఇక్కడ బఫీ అన్నమాట. చాలా కౌంటర్లు పెట్టారు. ఎక్కడికక్కడే కౌంటర్లు. అక్కడే తినాలి ఇక్కడే తినాలని ఏం లేదు, మన ఇష్టం. మనకి ఎక్కడ ఖాళీగా ఉండి ఎక్కడ అందుబాటుగా ఉంటే అక్కడికి వెళ్ళేలాగా, తడుతొక్కుడు లేకుండా అసలు ఇలా మెయింటైన్ చేయడమే గొప్ప. కాపులు అంటేనే సేనాధ్యక్షులు అన్నట్టు సైన్యాధ్యక్షులు. అలా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్నట్టు. కాపు అంటే సైనికుడు, సైనికుడు కాదు సైనికులకు అధ్యక్షుడు. ఇంకా తినేవాళ్ళు తింటుంటే వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ గేమ్స్ ఆడుకునే వాళ్ళు గేమ్స్ ఆడుకుంటున్నారు. ఇక ఆదివారం సెలవులు ఒకటి కదా,
సెలవు ఒకటి ఇంకా బాగా ఎంజాయ్ చేశారు. 10,000 కుటుంబాలు నెంబర్లు తీసుకున్నారు వీళ్ళు. కాపులు మంచి చెడ్లు చూస్తారంట. ఇంకేంటేంటో చెప్పారు. వాళ్ళ మాటల్లో విందురు కానీ మీరు వాళ్ళ ప్రసంగం ఆయన ఫ్రీగా మాట్లాడిద్దాం. అట్లాగే మాట్లాడే ముందుగా అందరూ ఒక చేతి మీద ఒక నియమం పెట్టుకున్నాం. ఎవరు వ్యక్తుల గురించి కానీ పార్టీల గురించి కానీ ఏం మాట్లాడకూడదు. మన కులానికి ఏం మళ్ళీ వెనక్కి 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టుంది మా వయసు. కారణం మిమ్మల్ని అందరినీ కలవటం, నా కుటుంబ సభ్యుల్ని, కాపు కుటుంబ సభ్యులకి, పెద్దలకి, అలాగే నా అక్క చెల్లెమ్మలకి, నా అన్నదమ్ములకి, ఇలా మెయింటైన్ అందరికీ కూడా టాలెంట్ ఉండాలి. ఈ యొక్క కాపు యువత వన సమారాధం కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ యొక్క వన సమారాధన పెట్టాలి, అందరూ కలవాలి, మనం అందరం ఒక వేదిక కావాలి అనే ఒక ఆలోచనతో కొంతమందిలో పుట్టినట్టు ఆలోచన ఈ రోజున ఇంత 30,000 మందికి ఒకేసాట కలుసుకొని భోజనం చేసి ఆటపాటలతో, అలాగే టీ తాగుతూ గాజు గ్లాసులో, అదే కాకుండా తేగలు, అదే ఏంటి చెనక్కాయలు, జాంకాయలు, అలా ఎన్ని కూడా ఒక సంక్రాంతి వాతావరణం ముందే వచ్చినట్టుగా మనందరం కూడా బిడ్డలందరూ కలవడం జరిగింది. దీని వెనకాల ఆలోచన ఏంటంటే, ఒక్క నియోజకవర్గం మచిలీపట్నంలోనే 50,000 మంది ఉన్నాం, కానీ ఎవరు ఎక్కడున్నారో తెలియదు. కానీ ఇలా కలవటం వల్ల అందరి దగ్గర ఫోన్ నెంబర్లు తీసుకోగలిగాం, అందరింటికి వెళ్ళాం, మన కష్ట సుఖాల్లో పంచుకోవడానికి ఒక కుటుంబం ఉందని భరోసా చూపించగలుగుతున్నాం. దీని ఆలోచన ఏంటంటే, ఎక్కడైనా సరే ఇంతమంది నా కుటుంబం ఉంది మచిలీపట్నంలో, ఒక 10,000 ఫోన్ నెంబర్లు ఈ రోజున మన దగ్గరికి వచ్చినాయి. ఈ 10,000 ఫోన్ నెంబర్లు ఒక ప్రింట్ బుక్ వేసి, ఆ యొక్క బుక్ ద్వారా ప్రతి ఇంట్లో ఎవరున్నారో కూడా మనందరికి తెలుస్తుంది. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ఈ యొక్క కాపు కుటుంబం మన వెనకాల ఉన్నది. మనకి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఒక పేదరికంలో ఇబ్బంది పడుతూ అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు ఆ కుటుంబం ఎంత నలిగిపోద్దో మాకు తెలుసు. ఆ కుటుంబానికి ఈ యొక్క కాపు యువసేన తోడుగా ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు చిన్నాపురం గ్రామంలో అనుకోకుండా 50 గొర్రెలు పెంచుకుంటా, ఆ గొర్రెలన్నీ కూడా ఎవరో పాయిజన్ పెడితే సరిపోయినాయి. వాళ్ళకి న్యాయం చేయాలని ప్రభుత్వం దగ్గరికి ఎన్నోసార్లు తిరిగారు పాపం గత సంవత్సరం బట్టి. కానీ వాళ్ళకున్న పరిస్థితిని బట్టి వాళ్ళు కూడా న్యాయం చేయలేని పరిస్థితి. ఈ రోజున మేమందరం ఒకటే అనుకున్నాం, ఎక్కడైనా కాపు బిడ్డలు కష్టం వస్తే మనందరం నిలబడాలి. 10,000 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. 10,000 మంది 100 రూపాయల కాడికి ఇస్తే 10 లక్షలు అవుద్ది. ఇక కాపు పెద్దలు కొంతమంది ఇందులో ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఎవరి పేరు ఇక్కడ ఉండదో మీరు చూడండి. కాపు పెద్దల పేర్లు కానీ, లేకపోతే ఇక్కడ పనిచేసిన నాయకులు కానీ, దీన్ని సహకరించిన వాళ్ళ పేర్లు ఏమి ఉండవు. కానీ ఒకటే ఉంటుంది ఇక్కడ, కాపు యువసేన. యువకులు అనుకుంటాం కానీ అందరూ యువకులుగా కనపడిపోయినా అందరూ యువకులే. కారణం ఏంటంటే, ఇలా కలవాలి. ఈ కలవటం వల్ల మనందరం ఏ కష్టం వచ్చినా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్న మనం ఒక ఇంత పెద్ద కుటుంబం మనకు ఉన్నదని మీ అందరికీ భరోసా. ఈ 8 మంది దృష్టికి ఎవరికైనా కష్టం వచ్చిందని మీరు చెప్తే, మన కాపు బిడ్డకి ఒక ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఐటీలో కానీ ఎక్కడ సీట్ వచ్చి హాస్టల్ డబ్బులు కట్టుకోలేని పరిస్థితి ఉంటే మన దృష్టికి వస్తే మనం అందరం కూడా ఆ బిడ్డకి సాయం చేయాలి. అలాగే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇక్కడ సెరువులు చేసుకుంటా అనుకోకుండా చితికిపోయి పిల్లల చదువులు ఆగిపోతే ఈ కుటుంబం తోడుగా ఉంటుంది. ఎలా తోడుగా ఉంటుందంటే, మాటలే కదా, పని చేయాలి కదా అనుకుంటారు మీరు. కాదు, వెంటనే 8 మందో 10 మందో ఒక ఆఫీసులో కూర్చుని, ఫలానా వాళ్ళు కుటుంబం పరిస్థితి ఇలా ఉంది, బిడ్డలు చదువు ఆగిపోయింది, మేమందరం కలిసి ఒక 50,000 రూపాయలు సాయం చేస్తున్నాం,
మీ అందరూ కలిసి మనిషికి 100 రూపాయలు సాయం చేయండి అని మేము ఎవరు డబ్బులు తీసుకోం. ఒక అకౌంట్ నెంబర్ ఇస్తాం. వాళ్ళకి మాత్రం దయచేసి మీ ఓపుకున్న మట్టి బలవంతం లేదు. మీ అందరూ కూడా కుటుంబానికి ఒక 100 రూపాయలు ఇవ్వండి, ఒక 50 రూపాయలు అండి. ఇదేంటండి కార్తీక వనభోజనం అని పిలిచి 100 రూపాయలు ఇవ్వమన్నారు అనుకోమాలండి. మన బిడ్డలు మనం ఆదుకోవాలి, మన కుటుంబాన్ని మనం ఆదుకోవాలి. ప్రభుత్వాలు ఆదుకుంటే లేదో మనకు తెలియదు, కానీ మనం మాత్రం ఆదుకోవాలని ఈ రోజున ఈ కుటుంబానికి మే 10 మంది కలిసి 50,000 రూపాయలు ఇస్తున్నాం. మీరందరూ కూడా 50 గొర్రెలకి ఒక్కొక్క 50 రూపాయలు వేయండి. ఆ కుటుంబానికి మన ఆదరణ. ఈ కార్యక్రమం ఇవాళ మొదలు. ప్రతిసారి మనం ఎక్కడ కష్టం వచ్చినా ఆదుకుంటామని ఆదుకోవాలి. మనం ఈ రోజున రంగారెడ్డి గురించి తెలుసుకుంటున్నాం. కారణం ఎన్ని సంవత్సరాలు చనిపోయినా 38 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు ఎందుకు బతికున్నారు ఆయన? ఈ రోజు మీ అందరూ గుండెల్లో బతికుంటే కారణం ఆయన పేదల పట్ల నడిచిన పద్ధతి. అందరూ బాగుండాలని కోరుకున్నాడు, కానీ ఆయనే బలైపోయాడు. మన కోసం, ప్రజల కోసం బలైపోయాడు. అలాంటి గొప్ప నాయకులు, ఆయన లాంటి ఆశయాలు కలిగి, మహిళలంటే గౌరవం, ఎట్లాంటి తాగుడు కానీ, కైనీలు కానీ, ఆ రోజుల్లో కైనీలు లేవనుకోండి, కైనీలు కానీ లేదా ఇంకోటి కానీ ఎవరికి ఏం చెప్పారో అలా ఆయన నడుచుకున్నాడు. అందుకే ఇవాళ మన అందరి గుండెల్లో బతుకున్నారు రంగా గారు. అదే కాకుండా చిరంజీవి గారిని చూసుకున్నాం. ఒక కానిస్టేబుల్ కొడుకు. కానిస్టేబుల్ అంటే తెలుసు కదా, ఫ్యామిలీ ఎంత కష్టపడితే ఆ ఫ్యామిలీ గడుస్తుందో మనకు తెలుసు. కానీ అలాంటి కుటుంబంలో పుట్టిన చిరంజీవి గారు ఇవాళ స్టేట్లో టాప్ 10లోకి వెళ్తమే కాకుండా ఒక నిజాతీపరుడు. ఒక కుటుంబాన్ని పైకి పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే ఆయన కూడా కుటుంబంలో ఎంతమందికి ఇవాళ ఉపాధి కల్పిస్తున్నాడు, ఎంతమందికి దారి తీసుకొస్తున్నాడు, ఎదిగిన కొద్దికి ఎలా ఒదిగుంటున్నారు ఆ ఫ్యామిలీని చూసి మనందరం నేర్చుకోవాలి. మనం కూడా అదే బాటలో నడవాలి. అదే ఆశయాలతో ఈ రోజున ఈ కుటుంబానికి కాపు యువసేన తరపున 50,000 రూపాయలు మేము సాయం చేస్తాం. మీ అందరికీ భోజనం పెడితే ఎంత తృప్తిగా ఉందో ఈ రోజున వాళ్ళకి మేము సాయం చేయడం అంతకంటే తృప్తిగా ఉంది. అదొకటే కాకుండా ఇవాళ దీనికి ఇంత గొప్పగా జరగడానికి ఒక్కరు కాదు, దీనికి ఎంతో మంది కష్టం 4 రోజులు మట్టి అనేక మంది దగ్గరికి వెళ్ళి చెప్పి దీని అవేర్నెస్ తీసుకొచ్చి ఉపగ్రహం సక్సెస్ అవ్వడానికి మన వాళ్ళందరూ ఎంతో కష్టపడ్డారు. ఒక రోజు కష్టపడవచ్చు, ఒకరు దగ్గర 4 రోజుల మట్టి కష్టపడవచ్చు, మాలాంటి వాళ్ళు ఇంకో రకంగా కష్టపడవచ్చు. ఏదైనా సరే అందరం కష్టపడ్డారు, చాలా గొప్పగా చేశారు. ఇవాళ 30,000 మందికి భోజనం రెడీ పెట్టాం. ఇంకొక 5,000 మందికి రెడీగా ఉంది. ఒకవేళ పెరిగితే గబుక్కన వేసి రెడీ చేయడానికి మీరు కూడా చేశారు. సినీ రంగం మరి ఎవరి సొత్తు కాదు, మనం కూడా మంచి పాత్రలో, మంచి భాగస్వామ్యంలో సినీ రంగంలో ఉండి అనేక విజయాలు సాధించాం. అలాగే రాజకీయ రంగంలో కూడా మరి చిరంజీవి గారు ప్రజల కోరిక మేరకు 2009 సంవత్సరంలో ఒక పార్టీని స్థాపించి మన ముందుకు వచ్చారు. దురదృష్టమో అదృష్టమో మరి ఒక స్థాయిలో ఆయన ఆగిపోవడం జరిగింది. దాన్ని కూడా మనం ఇవాళ పాజిటివ్ గానే ఆస్వాదిద్దాం, దాన్ని కూడా మంచిగానే ఆలోచిద్దాం. ఎవరిని నిందించవలసిన పని లేదు. మన కార్యక్రమం అంతవరకు విజయం సాధించగలిగామని సంతృప్తితో మనం ఉంటే భవిష్యత్తులో మనకు ఒక నాయకుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా మరి మంచి స్థానంలో మన పవన్ కళ్యాణ్ గారు ప్రజల గుండెల్లో మరి ఉన్నారు. ఆయన ఎదుగుదలలో మనం ప్రతి ఒక్కరు కూడా ఏ సమయంలో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా ఈ కాపు కుటుంబ సభ్యులందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి మనకున్న ప్రస్తుతం మన కళ్ళ ముందున్న ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు, మన కులానికి దిశా నిర్దేశం నిర్ణయించగల శక్తి ప్రస్తుతం ఆయన ఒక్కడిగా ఉందని చెప్పి తెలియజేస్తూ మరి గతంలో వంగవీటి మోహన్ గారిని కోల్పోయాం. మనం అందరం కూడా మరి వంగవీటి మోహన్ గారి పేరు చెప్తే అదొక వైబ్రేషన్, మరి ప్రజల్లో ఒక రకమైన చైతన్యం. ఆయన బతికిన బతుకు గాని, ఆయన నడిచిన నడక గాని, ఆయన జీవనం గాని ప్రజల కోసమే బ్రతికాడు, ప్రజల కోసమే మరణించాడు. ఈ కాలగర్భంలో కలిసిపోయిన వంగవీటి మోహన్ మరి ఈ రోజున ప్రజల గుండెల్లో బ్రతికి ఉన్నాడు అంటే ఆయన చేసిన మంచి పనులే కారణం. మరి ఆయన మన కాపు కులంలో పుట్టడం మన అదృష్టంగా భావించాలి. ఆయన సేవలు చిరస్మరణీయం. అలాగే ఎప్పటికైనా
ఏ కాపు బిడ్డకైనా ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టుగా కష్టం వచ్చిందంటే నేనున్నాను అని తోడుండే ప్రతి కాపు సైనికుడికి, ప్రతి కాపు బిడ్డకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మనమంతా ఒకే తాటిపై నుండి కొన్ని వ్యవస్థ మాట్లాడే వాళ్ళు పేర్లు వస్తే కొడతాం. ప్రతి ఒక్కరు మాట్లాడతారు, పేర్లు రాద్దాం. పక్కన పక్కన కూడా తిక్కిశెట్టి జీవిత రెడీగా ఉంది. సాంగ్ ఇచ్చారు నన్ను. దయచేసి అందరూ మాట్లాడే అవకాశం ఉంది, అందరూ మాట్లాడదాం. అట్లాగే గుర్తుపెట్టుకుని ఒకళ్ళు 2-3 మినిట్స్ మాట్లాడితే కనుక అందరికీ మాట్లాడే అవకాశం వస్తుంది కానీ తెలియజేస్తున్నాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. ఈ మీటింగ్కి అందరూ వెళ్ళండి.